రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలు ప్రధానంగా ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలలో జరుగుతున్నటువంటి తంతు అంతా ఇంత కాదు. ప్రత్యేకంగా ఫీజుల దోపిడీ వేల కోట్ల రూపాయలకు పడగలెత్తుతుంది. ప్రతి సంవత్సరం డొనేషన్లు 5 లక్షల నుంచి ఇప్పుడు దాదాపు 30 లక్షల వరకు పెంచుకున్నటువంటి విద్యాసంస్థలు కనీస ప్రమాణాలు పాటించకుండా, సరైనటువంటి అధ్యాపక నియామకాలు చేపట్టకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల్లో వారి దోపిడీని అరికట్టడానికి మేము ముందున్నామని చెప్పినటువంటి ఉన్నత విద్యాశాఖ చైర్మన్ ఇవాళ వారికే తొత్తుగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా అనుమతులను ఇచ్చేసినటువంటి ఉన్నత విద్యాశాఖ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫీజుల నియంత్రణ కంట్రోల్ లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకునే విధంగా రైట్స్ ఇచ్చినటువంటి టీఏఎఫ్ఆర్సి వారిపైన కనీస నియంత్రణ కూడా కనిపించడం లేదు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫీజుల నియంత్రణ పైన ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అధిక డొనేషన్లు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుందా లేదా, పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సరైనటువంటి వేతన సంఘ జీతాలు చెల్లిస్తున్నారా లేదా అనే విచారణ జరిపి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.